ఓకే. మార్గశిర మాసం నవంబర్లో మార్గశిర మాసం 20 తర్వాత 22వ తేదీ ముహూర్తం ఉంది. శుక్లపక్ష. ఇది ఏంటిది చెప్పాను, ఈ తిథిని, ఇది 2 అంటే ద్వితీయ అంటే ఏమంటారు, ద్వితీయ లేక విధియ తిథి. ఓకే. శనివారం, మూలా నక్షత్రం ఆ రోజు. అంటే పంచాంగంలో మనం పంచాంగాలు అంటే ఏం చెప్పాను, పంచ అంటే 5 అంగాలు. ఏంటివి? వారము, నక్షత్రము, తిథి ఆ రోజు. ఈ సింబల్ 2, ఈ సింబల్ ఆ సింబల్ 2 తెలుగు నంబర్స్. ఓకే. 2 అంటే ద్వితీయ అంటే విధియ. ఓకే. సో విధియ శనివారం ఆ రోజు మూలా నక్షత్రం. వివాహాలు ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి రాత్రి 8:57. ఓకే. మళ్ళీ అదే రోజు తులారాశి వాళ్ళకి తెల్లవారుజామున 5:26 ఉన్నాయి వివాహాలు. మళ్ళీ నవంబర్ 23 తిథి ఏంటిది? ఇది తృతీయ అంటే తదియ, ఆదివారం, మూలా నక్షత్రం. ఆ రోజు వివాహాలు ఉన్నాయి ధనుస్సు రాశి వాళ్ళకు ఉన్నాయి. మార్గశిర మాసంలో ధనుస్సు రాశి వాళ్ళకు ఉన్నాయి. ఓకే. మార్గశిర మాసంలో ధనుస్సు రాశి వాళ్ళకి ఉన్నాయి ఉదయం 9:26కి. నెక్స్ట్ 24 చతుర్థి. ఇది చతుర్థి సోమవారం, ఉత్తరాషాఢ నక్షత్రం. గృహప్రవేశాదులు ఉన్నాయి, గృహప్రవేశాలకి మిథున రాశి వాళ్ళకి. సరే, నవంబర్ 24 దాకా. తర్వాత నెక్స్ట్ నవంబర్ 25 తర్వాత ఏమున్నాయి? తర్వాత ఇక్కడ వచ్చేసి వివాహాలు ఉన్నాయి. కొంచెం ఇది బ్లర్ అయింది, అంటే కాపీ చేసేటప్పుడు బ్లర్ అయింది కాబట్టి కొంచెం ఇది వివాహ ముహూర్తాలు ఉన్నాయి ఆ రోజు ధనుస్సు రాశికి. ఉదయం ఇది కనిపించటం లేదు. తర్వాత ఏ రోజు? అది 26 నవంబర్. ఓకే. వివాహ గృహారంభాలు, వివాహ గర్భాధానాలు కర్కరాశి వాళ్ళకి. ఇది ధనురాశి వాళ్ళకి. ఇది కొంచెం కనిపించటం లేదు. వివాహ గృహారంభాలు 27వ తేదీ ఉన్నాయి. ఎవరోళ్ళకి? ఏ రాశి ఇది? మకర రాశి వాళ్ళకి. ఇది కొంచెం కనిపిస్తాం. ఇది మకరం, ఇది ధనస్సు, ఇది కర్కాటకం. టైమింగ్ కూడా కొంచెం బ్లర్ కాకుండా. ఓకే. నెక్స్ట్ డిసెంబర్ నెలలో ఎప్పుడు దాకా ఇచ్చాడు? డిసెంబర్లో 5. ఓకే. ఈ పేపర్ నేను మళ్ళీ తీసి పెడతాను. సో డిసెంబర్ నెలలో ఏమున్నాయి, ఏమన్నా ముహూర్తాలు ఉన్నాయా అంటే ఇవన్నీ ప్రయాణాదులు, సీమంత, ఉపనయనాల, యాత్రా ప్రయాణాదులు. ఓకే. డిసెంబర్ నెలలో వివాహాలు ఏం లేదు. 1-2 నుంచి పుష్యమాసంలో ఉన్నాయేమో. డిసెంబర్ 24 నుంచి స్టార్ట్ అవుద్ది పుష్యమాసం. అంటే డిసెంబర్ 24 నుంచి స్టార్ట్ అవుతుంది, 20 తర్వాత స్టార్ట్ అవుద్ది. కానీ పుష్యమాసంలో 24వ తేదీ. మీ ఇది చూసి పుష్యమాసం 24 స్టార్ట్ అవటం కాదు. పుష్యమాసంలో 24వ తేదీ ముహూర్తం ఉంది. పుష్యమాసం ఎప్పుడు కూడా 20 తర్వాత. ప్రతి ఒక్కటి ఒక నెల ప్రతి నెలలో 20వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ నెల 19 క్లోజ్ అవుద్ది. మళ్ళీ నెక్స్ట్ నెల 19 తర్వాత 20 నుంచి అట్లా అనమాట. సో డిసెంబర్ 24 అన్నప్రాసనాదులు, క్రయ విక్రయాదులు, అన్నప్రాసనాదులు, డోలోత్సవాదులు, వ్యాపారాదులు. అంటే డిసెంబర్ నెలలో ఏ విధమైన వివాహ ముహూర్తాలు లేవు అని క్లియర్గా ఇక్కడ 2025 రాశారు. సో మన నవంబర్లో ఉన్నాయి కదా మనకి ముహూర్తాలు. నవంబరు ఎప్పటి నుంచి ఉన్నాయి? నవంబరు 7వ తేదీ వివాహాలు ఉన్నాయి. అంటే నవంబర్లో ఇదొక రోజు. అయితే ఎవరికి? మకర రాశి వాళ్ళకి. అది చూసుకోవాలి మళ్ళీ. ఆ రాశి వేరే రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకే అవుతుంది 7వ తేదీ. పోతే ఇదొకటి ఏంటిది? 8వ తేదీ, నవంబర్ 8వ తేదీ వివాహాదులు ఉన్నాయి. ఇక్కడ 7వ తేదీ వివాహము ఉంది, గృహ ఆరంభాలకు ముహూర్తాలు ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. ఈ వివాహాదులు మిథున రాశి వాళ్ళకి. అంటే 2 ఉన్నాయి ఇక్కడ, 2. పోతే నెక్స్ట్ వచ్చేసి నవంబర్లో
వివాహ గర్భధానం ఎవరికి 13వ తేదీ కర్క రాశి వాళ్ళకి. 15వ తేదీ వివాహాదులు ఎవరికి ఉన్నాయి? మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. 15 వివాహాదులు ఎవరు? కర్క రాశి వాళ్ళకు ఉన్నాయి. మళ్ళీ ఇట్లా అంటే నవంబరు ఉన్నాయి, నవంబర్ 22న. సో ఆల్మోస్ట్ నవంబర్లో ఉన్నాయి. మార్గశిర మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. పోతే కార్తీక మాసంలో కూడా, కార్తీక మాసం అక్టోబర్ 20నే స్టార్ట్ అయ్యి అట్లా ఇంకే కార్తీక మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. మార్గశిర మాసంలో ఉన్నాయి. కార్తీక మాసంలో ఎన్ని ఉన్నాయి ముహూర్తాలు అంటే 23 స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఒకటి ఇదొకటి 24, ఇదొకటి 2, ఇదొకటి 3, 26 అంటే 24, 26. నెక్స్ట్ 29 ఉన్నాయి, 30 ఉన్నాయి, 31. కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి అక్టోబర్లో ముహూర్తాలు 31 దాకా ఉన్నాయి. నవంబర్లో కూడా ఉన్నాయి ముహూర్తాలు, వివాహ ముహూర్తాలు. మార్గశిర మాసంలో జనరల్గా ఉంటాయి. కానీ డిసెంబరులో ముహూర్తాలు ఆల్మోస్ట్ లేవు. వివాహ ముహూర్తాలు డిసెంబర్ మొత్తం కూడా క్రయ విక్రయాదులు, ప్రయాణాదులు, డోలోత్సవాలు, క్రయ విక్రయాదులు, అన్నప్రాసన. మళ్ళీ పుష్యమాసం స్టార్ట్ అయింది డిసెంబర్, అందులో 4 పుష్యమాసంలో 24వ తేదీ ముహూర్తం, అన్నప్రాసనాదులు, క్రయ విక్రయాన. సో ఇక్కడ వరకు డిసెంబర్ నెలలో ఏం లేవు. నవంబర్లో ఉన్నాయి, అక్టోబర్లో ఉన్నాయి. ఓకే, సెప్టెంబర్లో ఆశ్వయుజ మాసం స్టార్ట్ అవుతుంది 20 నుంచి. సో ఇక్కడ దీంట్లో మనకి వివాహాలు ఆశ్వయుజ మాసంలో 26 సెప్టెంబర్ 26న ఉన్నాయి. ఎవరికి? సింహరాశి వాళ్ళకి. మళ్ళీ సెప్టెంబర్ 26న వృశ్చిక రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి 28 సెప్టెంబర్. అప్పటికి సెప్టెంబర్లో 22 తర్వాత అంటే 26 నుంచి మొదలవుతున్నాయి ఆశ్వయుజ మాసంలో వివాహాలు. ఓకే, కాబట్టి చూసుకోండి. ఇది ఏంటంటే చాలామంది నన్ను అడిగారు, వివాహాలకి ముహూర్తాలు ఎలా చూస్తారు అంటే పంచాంగాలు ఉంటాయి. ఆ పంచాంగాలు పట్టుకొని మీరు చూస్తే ఒక వివాహాలకే కాదు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు, ఓకే, గర్భాధానాలు అంటే ఫస్ట్ నైట్ అంటారు, మళ్ళీ ఇంకా వచ్చేసి ఉపనయనాలు, ఇట్లా ప్రయాణాదులు, వ్యాపార ఆరంభాలు, ఏదైనా వ్యాపారం మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, గృహారంభము, ప్రవేశాలు, గృహ ఆరంభము, ప్రవేశం 2 ఉన్నాయి, క్రయ విక్రయాదులు ఇట్లా ఉంటాయి అన్నమాట. చూసుకోవాలి. ఈ పంచాంగం ఒక ఏరియా పంచాంగం ఇంకొక ఏరియా పంచాంగానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే కొంత 10 నిమిషాలు అట్లా డిఫరెన్స్ ఉంటుంది. ఇది తెనాలి వాళ్ళ పంచాంగం. ఎట్లా అంటే తెనాలి వాళ్ళు ఇది ఎవరోళ్ళు దైవజ్ఞ వంగర సత్యనారాయణ సిద్ధాంతిచే గుణించబడింది. ఈయన ఎవరంటే కీర్తిశేషులు బ్రహ్మశ్రీ వంగర నాగభూషణ సిద్ధాంతి గారి పుత్రులు అనమాట. ఈయన పేరు వంగర సత్యనారాయణ సిద్ధాంతి గారు. ఇది గుంటూరు జిల్లా కనగాల. ఓకే, కనగాల, వయా కనగాల, ఐలవరం. ఓకే, ఇది ఈ పంచాంగం రాసిన ఈయన వంగర నాగభూషణ సిద్ధాంతి బిఏ గారు. ఈయనకి చాలా ఇది వంగర సత్యనారాయణ సిద్ధాంతి గారు ఈయనకి సహ రచయిత చేసింది ఈయన వంగర నాగభూషణ సిద్ధాంతి. ఈయనకి చాలా బిరుదులు ఉన్నాయి, చూసుకోండి. ఈ పంచాంగము మన జనరల్గా గుంటూరు జిల్లా పంచాంగం అంటారు. ఓకే, పోతే మనకి నేమాని వారి పంచాంగం రాజమండ్రి సైడ్ ఉంటుంది, మన తిరుపతి సైడ్ ఒక పంచాంగం ఉంటుంది. ఈ పంచాంగాలకి కొంత డిఫరెన్స్ అనేది ఒక 10 నిమిషాలు ఉంటాయి. అది జనరల్గా మన ఒంగోలు వాళ్ళు ఎవరు ఏ పంచాంగం ఫాలో అవుతున్నారో చూసి ఈ గుంటూరు వారి పంచాంగానికి డిఫరెన్స్ ఒక ముహూర్తాన్ని తీసుకొని చూసామనుకోండి, ఆ డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంది, ఎంత టైం వీళ్ళకి డిఫరెన్స్ వస్తూ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఈ లెక్కలు గుణించేటప్పుడు చేసేటప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి. ఓకే, అంటే ఈ అయినాంశాలు ఎన్సి లాహిరి అయినాంశాన్ని, బివి రమన్ అయినాంశాలు, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ తీసుకునేటప్పుడు కొంచెం ఒక అయినాంశకి ఇంకొక అయినాంశకి డిఫరెన్స్ ఉంటాయి. జనరల్గా ఎన్సి లాహిరి